నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలకు ఏప్రిల్ 1వ తేదీ ఈ రోజు చివరి రోజు అని చెప్పేసి గడువు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో లైసెన్సు లేని ఆయుధాలు మీ దగ్గర ఉంటే కానీ అవి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించాలి. దానికి చివరి గడువు తేదీ మనం చూసుకుంటే ఏప్రిల్ 1వ తేదీ అని చెప్పడం జరిగింది. ఈ రోజు లోపల అందించాలని చెప్పి, లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో లైసెన్సు లేని ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు పేలుడు పదార్థాలను అప్పగించడానికి ఇచ్చిన అసాధారణ గడువు ఏప్రిల్ 1, 2026న అధికారిక పనివేళలు ముగిసే సమయానికి ముగుస్తుందని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. లైసెన్సు లేని ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులు వాటిని వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లలో అప్పగించాలని చెప్పి మంత్రిత్వ శాఖ కోరింది. నిర్దేశిత గడువులోగా ఈ నిబంధనను పాటించే వారిపైన ఎలాంటి కేసులు కానీ జరిమానాలు కానీ చట్టపరమైన చర్యలు ఉండవని కూడా పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ఉల్లంఘనలకైనా మినహాయింపు లేకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ, ప్రజల యొక్క భద్రత, రక్షణను పెంపొందించేందుకు జరుగుతూ ఉన్న నిరంతర ప్రయత్నాలలో ఈ చర్య ఒక భాగం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ప్రస్తుతం కువైట్లో గత 3 నెలల్లో మనం చూసుకుంటే కానీ తీవ్రవాదులు పెద్ద సంఖ్యలో పట్టుబడ్డారన్నమాట. వాళ్ళ దగ్గర నకిలీ ఆయుధాలు, లైసెన్సు లేని ఆయుధాలు ఉన్నాయన్నమాట. అవి వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర లైసెన్సు లేని తుపాకులు కావచ్చు, లేకపోతే మందుగుండు సామగ్రి కావచ్చు, పేలుడు పదార్థాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ 1 ఈ రోజు సాయంత్రం లోపు అప్పగించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గడువు విధించింది. ఒకవేళ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చెప్పిన మాట వినకపోతే కఠినమైన జైలు శిక్షలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పి హెచ్చరించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.